అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు సిబిటి కీలక నిర్ణయం జనవరి 1 నుంచి అమలు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లైక్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈపీఎఫ్ సెటిల్మెంట్ సమయంలో చేసే వడ్డీ చెల్లింపులకు సంబంధించి ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై క్లెయిమ్ సెటిల్మెంట్ తేదీ వరకు చందాదారుడికి వడ్డీ చెల్లించాలని నిర్ణయించింది. ప్రస్తుతం నిబంధనల ప్రకారం సెటిల్మెంట్ సమయంలో ఆ నెల 24వ తేదీ వరకు మాత్రమే వడ్డీ లెక్కించే విధానం ఉంది. ఇకపై సెటిల్మెంట్ తేదీ వరకు వడ్డీ చెల్లించనున్నారు. దీనివల్ల ఆర్థికంగా చందాదారుడికి ప్రయోజనం కలగడంతో పాటు ఫిర్యాదులు తగ్గుతాయని సిబిటి అభిప్రాయపడింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన 236 సిబిటి సమావేశంలో ఈ నిర్ణయం వెలువడింది. దీంతో పాటు మరిన్ని నిర్ణయాలకు బోర్డు ఆమోదం తెలిపింది. ఆర్థిక భారం నుంచి తప్పించుకోవడానికి ఉద్యోగ భవిష్య నిధి సంస్థతో రిజిస్టర్ కాకపోవడం, ఉద్యోగుల నిధులను డిపాజిట్ చేయకుండా ఎగవేతలకు పాల్పడే సంస్థలకు క్షమాభిక్ష ప్రసాదించాలని సిబిటి నిర్ణయించింది. ఇందుకోసం ఈపీఎఫ్ఓ ఎమ్ఎన్స్టీ స్కీమ్ 2024 తీసుకురావాలని కేంద్రానికి ప్రతిపాదించింది. ఆయా సంస్థలు ఎలాంటి పెనాల్టీలు ఎదుర్కోకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వివరాలు వెల్లడించే అవకాశం దీని ద్వారా కల్పించనున్నారు. ఆన్లైన్ డిక్లరేషన్ ద్వారా ఈ సదుపాయం కల్పించనున్నారు. బడ్జెట్లో ప్రకటించిన ఈ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ప్రయోజనాలు అందించే ఉద్దేశంతో డిసెంబర్ నెలాఖరులో కేంద్రం ఈ స్కీమ్ను ప్రకటించే అవకాశం ఉంది. ఎంప్లాయీ డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ స్కీమును సిబిడిటి పొడిగించింది. 2024 ఏప్రిల్ 28 నుంచి అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. చందాదారుడు మరణిస్తే ఆ స్కీమ్ కింద 2.5 లక్షల నుంచి 7 లక్షల బీమా వారి కుటుంబానికి అందిస్తారు. దేశంలో ఎక్కడి నుంచైనా పెన్షన్ పొందేందుకు ఉద్దేశించిన సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ను తొలి దశ విజయవంతమైన నేపథ్యంలో మరో 20 ప్రాంతీయ కార్యాలయాలలో రెండో దశ చేపట్టనున్నారు. 2025 జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.